సర్పంచ్ ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్స్ రగ్గడం ముదిరిపోతోంది. బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని 17% అమలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు. మరొక వైపు కోర్టు తీర్పు వల్లే ఉన్న పలంగా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు అర్ధరహితమంటున్నారు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సమరం మొదలైంది. అదే సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్న ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన 23% రిజర్వేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం కులగణన పేరుతో 160 కోట్లు వృధా చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసింది అన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. రిజర్వేషన్ల తగ్గింపుపై రాహుల్ స్పందించాలి అన్నారు. కాంగ్రెస్ బీసీలనే కాదు ఎస్సీ ఎస్టీలను కూడా మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు. కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలో రిజర్వేషన్లు. ఇంతకంటే అరాచకం ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందా నాకే తెలియదు. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, 42% అని చెప్పి కులగణన అని చేసి దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్. రేర్ అంటే ఏంటంటే అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట. రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఏం చేసినావు? 42% రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ 17% పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి 2 చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి. సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో, కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా రిజర్వేషన్ లేకుండా చేసి కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. బీసీ రిజర్వేషన్లను 17% తగ్గించి బలహీన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు బీజేపీ నేతలు. మండలం యూనిట్గా తీసుకోకుండా జిల్లా యూనిట్గా తీసుకొని ఏ రకంగా ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నారో ప్రభుత్వం తీవ్ర మూల్యం చెల్లించుకుంటుంది. బీసీలు తిరగబడతారు. ఈ ఎన్నికల్లో అసలు పార్టీ పరంగా జరగని ఎన్నికలు, పార్టీ ప్రమేయంతో లేని ఎన్నికలను మేము పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని చెప్పి ఇంతకంటే మరి సిగ్గుమాలిన చర్య, ఇంతకంటే బీసీలను అవమానపరచం. అసలు ఎక్కడ కూడా పార్టీల పరంగా సింబలే ప్రస్తావన లేని దానికి మేము పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని 42% ఇస్తామని చెప్పి ఎవరిని మోసం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాబో రోజులో బీసీల యొక్క ఆగ్రహాన్ని చవి చూడడం ఖాయం. బీసీ మేధావులు, బీసీ సంఘాలు ఎవరైతే మొన్న రేవంత్ రెడ్డికి వంతపాడారో ఇప్పటికైనా కనువిప్పు కావాలా. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంతో పోరాడేందుకు అఖిలపక్ష నేతలు కలిసి రావాలి అన్నారు మంత్రులు. అందులో ఎవరు టికెట్లు ఇచ్చినా ఎవరు మేము అన్ని మా పార్టీతో సహా మేము బీసీలకు 50% ఇస్తే 40% ఎవ్వరు అవసరం 50-60% ఆటోమేటిక్గా గెలుస్తారు. ఈ టికెట్లు ఇచ్చేది ఏం కాదు పార్టీల పరంగా. కాబట్టి ఈ అంశం మీద రాద్ధాంతం చేసి రాజకీయం చేసి లబ్ధి పొంది శవాల మీద పేలాలు ఏరుకునే కంటే ఎక్కువ 42% అమలు జరగడానికి చట్టబద్ధత రావడానికి కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి తేవడానికి టీఆర్ఎస్ కూడా కలిసి రావాలి. రాష్ట్రంలో బిల్లుకు సహకరించిన బీజేపీ పార్టీ కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అదే కదా ప్రాబ్లం. ఏమవుతుందంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ తర్వాత మిగిలినది బీసీలకు ఇవ్వాలి 50% దాటకుండా. అప్పుడు సమస్య వస్తుంది. అదే సమస్య. ఆ సమస్యను అధిగమించాలంటే 50% క్యాపిటల్ తేయాలి. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది మిగతాది 42% బీసీలకు ఇస్తే ఇబ్బంది ఉండదు. రాజకీయ నేతల విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 17% తగ్గించడాన్ని నిరసిస్తూ విద్యానగర్ కాలనీలో ఆర్ కృష్ణయ్య ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల వాగ్దాన భంగం చేసి వాళ్ళు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల వాగ్దానం ప్రకారం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెడతామని చెప్పి ప్రకటించారు. తీరా ఢిల్లీలో ధర్నా చేసి ఈ సమస్య మీద మేము చేస్తున్నాం, బీజేపీ గవర్నమెంట్ అడ్డు తగులుతుంది. బీజేపీ నువ్వు వాగ్దానం చేస్తూ బీజేపీ వాగ్దానం ఎట్లా అడ్డు తగులుతుంది? పైగా రాజ్యాంగం ఏముంది? 243(d)(6) ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికే పవర్స్ ఉన్నాయి. దాని ప్రకారం తీయమని అడిగాం. నీకు చేత కాక నువ్వు చేయడానికి ఇష్టం లేక వాగ్దాన భంగం చేయాలని కుట్రలతోటి అనేక క్లాసెస్లో అనేక అంశాలు మనకు ఉదాహరణ కనిపిస్తాయి. సర్పంచ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ బీసీ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి యత్నించాయి.